ఈ 111 జీవో పరిస్థితి ఏంటి సార్? గత గవర్నమెంట్ ఎత్తేసినా అని చెప్పింది కేసీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ 111 జీవో మీద ఒక విధానపరమైన ప్రకటన ఏం చేయట్లేదు ఇప్పటి వరకు. 111 జీవో పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదివరకే అన్నారు. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే జీవో 111 ఎత్తివేయలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు 3 సార్లు జీవో 111 ఉండాల్సిందే అని చెప్పింది. ఎన్జిటి తీర్పులు కూడా ఉన్నట్టున్నాయి. ఎన్జిటి తీర్పులు కూడా ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు 3 సార్లు జీవో 111 ఎత్తివేసే అధికారము ప్రభుత్వానికి లేదని చెప్పిండ్రు. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి జీవో 69 అని తీసుకొచ్చి మేము జీవో 111 మారుస్తున్నాము, ఇంకో కొత్త కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా జీవో 111 గురించి సమీక్ష చేస్తామని చెప్పాను. ఇప్పటి వరకు ఆ కమిటీ రిపోర్ట్ రాలేదు, అసలు ఆ కమిటీ కూర్చుంది అది కూడా లేదు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం ఏముండే అంటే 132,000 ఎకరాలు ఏవైతే జీవో 111 పరిధిలో ఉన్నాయో ఇవి బిల్డర్లు వాళ్ళు కట్టుకొని అక్రమ నిర్మాణాలను పెంచి ఆ తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేయడానికి చేసిన కుట్ర అది. అందుకే ఇప్పుడు మన జీవో 111 పరిధిలో మేము 2008లో మన మిత్రులు వేసిన కేసులో దాదాపు 9,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని ఎప్పుడు 2008లో చెప్పినాం. ఈ మాది అంటే ఈ గత 20 ఏళ్ల కాలంలో ఇప్పుడు మనకు దాదాపు 50,000 అక్రమ నిర్మాణాలు వచ్చినాయి. ఇప్పుడు నిర్మాణాలు ఎట్లా కూలగొడతారు అని ఇట్లాంటి ఆర్గ్యుమెంట్లు తెచ్చి ఇక అసలు జీవో 111 పూర్తిగా నాశనం చేసే ఆలోచన అప్పటి ప్రభుత్వం చేసింది. కాబట్టి జీవో 111 కూడా మనం జీవో 111 అంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చెరువులను కాపాడుకోవడమే. ఇప్పుడు ఈ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పోతే మనం మంచినీటి కొరకు దాదాపు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అంటే 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి నివారించాలంటే జీవో 111 పునరుద్ధరించాలి. కాబట్టి ఇట్లాంటి ఆలోచన ప్రభుత్వము అలా ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ మొదలుపెట్టింది. కాబట్టి జీవో 111 కూడా కాపాడుతుంది. జీవో 111 ద్వారా చెరువులను కాపాడుతుందని మేము భావిస్తున్నాం. అయితే 84 గ్రామాల ప్రజల పరిస్థితి ఏందంటారు? 84 గ్రామాల ప్రజల చేతిలో భూములు లేవు. అంతెప్పుడో బడాబాబులు కొట్టేసారు, అందరు కొట్టేసారు. కాబట్టి అసలు 84 గ్రామాల ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి అవసరమైన జీవనోపాధి ఏంది, దాని మీద ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక పెట్టి కనీసం ఒక 2,000 నుంచి 5,000 కోట్లు వాళ్ళకి కేటాయిస్తే ఈ మూసి పునరుద్ధరణ జరుగుతుంది, చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది. ఆ 84 గ్రామాల ప్రజల అభివృద్ధి కూడా దాంట్లో భాగంగా చేయొచ్చు. సరే, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు వినాయక చవితి రాబోతోంది, నెక్స్ట్ ఫస్ట్ వీక్లో ఉంది. ఇప్పుడు వినాయక చవితి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెడుతున్నారు, తెస్తున్నారు, హుస్సేన్ సాగర్ వేస్తున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ కంపు, హుస్సేన్ సాగర్ దగ్గర పోవాలంటేనే మురుగు వాసన. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కూడా వేస్తున్నారు. కోర్టు తీర్పులున్నా ఏమున్నా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. దానికి ఎట్లా శాశ్వత పరిష్కారం ఏముంటుంది? ప్రభుత్వము గత 20 ఏళ్ళ నుంచి శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించట్లేదు. గణేష్ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నిషేధించి మట్టితోటి చేస్తే ఆ మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసినా కూడా చెరువుకి నష్టం ఉండదు. మన పూడిక తీసుకోవాలి. ఎందుకంటే ఏ చెరువు అయినా ప్రతి సంవత్సరం పూడిక తీయాల్సిందే, సిల్ట్ ఉంటుంది. పూడిక తీసి పూడికతోటే విగ్రహాలు కూడా తయారు చేస్తారు. అసలు మొదటి నుంచి అదే మనం. కాబట్టి అంటే ఈ సైకిల్ ఏదైతే ఉంటుందో ఇది మొదలు పెడితే మనకు కాలుష్యం తగ్గుతుంది. తర్వాత ఇటు ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చెరువుల కాలుష్యం జరగకుండా చేయవచ్చు. కానీ ప్రభుత్వము ఈ దీర్ఘకాలిక పరిష్కారం గురించి ఆలోచించట్లేదు. ఎప్పటికప్పుడు హైకోర్టు మనం గణేష్ పండగ వచ్చే ముందు ఇప్పటికేం చేయాలని చెప్పి
తాత్కాలికంగా ఒక చెరువు కట్టి లేదా ఒక కుంట ఏర్పాటు చేసి అక్కడ చేయమని చెప్తున్నారు తప్పితే శాశ్వత పరిష్కారం గురించి అటు కోర్టులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఆలోచించట్లేదు.